ఒకవేళ మనకు స్టాక్ మార్కెట్ గురించి ఐడియా ఉండి అంటే స్టాక్ సెలెక్షన్ మనం ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలని మనకు ఐడియా ఉంటే మనం డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా మనం లాంగ్ టర్మ్లో ఎక్కువ ప్రాఫిట్ ఉంది వెల్తీగా కావచ్చు ఫ్రెండ్స్. అలా కాకుండా ఒకవేళ మనము కొత్తగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు అలాంటప్పుడు మనకేంటంటే మొదటగా మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకుంటే ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ ద్వారా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు మార్కెట్ గురించి ఒక అవగాహన వచ్చి తద్వారా మనం లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మల్టీ క్యాప్లో మనకు అన్ని బ్రాడ్ మార్కెట్లో మొత్తం అన్ని కంపెనీలకు ఉంటుంది. ఏ విధంగా అంటే మనకు లార్జ్ క్యాప్లో 25% పెడుతుంది, అండ్ మిడ్ క్యాప్లో 25%, అండ్ స్మాల్ క్యాప్లో 25%, అండ్ రిమైనింగ్ 25% అనేది ఫండ్ మేనేజర్ యొక్క అనాలిసిస్ పవరు అండ్ అతని కన్విక్షన్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసి మనకు రిటర్న్ జనరేట్ చేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే ఒకవేళ మార్కెట్ పడిపోవడం కానీ లేకుంటే మార్కెట్ పెరగడం జరిగినప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన మల్టీ క్యాప్ ఎన్ఏవి అనేది చాలా తక్కువ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. అలాంటప్పుడు మనకు స్టాక్ మార్కెట్ గురించి ఒక ఐడియా వచ్చి మనము లాంగ్ టర్మ్లో ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. తద్వారా మనకి ఏంటంటే మనం డైరెక్ట్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం ఎటువంటి భయపడకుండా లాంగ్ టర్మ్ మనం ప్రాఫిట్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి ఒకవేళ మీరు కొత్త ఇన్వెస్టర్స్ అయితే కొత్తగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మల్టీ క్యాప్ ద్వారా మొదలుపెట్టండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇన్వెస్టర్స్ అయితే మీరు మనకు స్టాక్ సెలెక్షన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలని ఐడియా ఉంటే మీరు డైరెక్ట్ స్టాక్స్లో కూడా మీరు వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.